रामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 204వ భాగం. నిన్న రామచంద్రుడు వశిష్ఠ మహర్షిని ఒక ప్రశ్న అడిగారు. ఏమన్నారు? స్వామి, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. ఇప్పుడు ఒక జీవుడి యొక్క హృదయంలో కలిగినటువంటి అనుభవము, అది ఏదైనా సరే, ఆ అనుభవం మరొక జీవుని హృదయంలో స్ఫురించగలదా, లేకపోతే ప్రతిబింబింపగలదా అనేది రాముల వారి ప్రశ్న అన్నమాట. దానికి వెంటనే వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారు. ఎందుకు కాకూడదయ్యా రామా? లోకంలో మనం చూస్తూనే ఉంటామే, ఒక్కొక్కసారి దూరంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకి ఒకే రకమైన భ్రాంతి కలుగుతూ ఉంటుంది, మనం వింటూనే ఉంటాం. అదేవిధంగా ఒక్కొక్కసారి దూరంగా రెండు వేరు ప్రదేశాలలో వేరు ఊర్లలో ఉన్నటువంటి కవులకు సమస్యాపూరణానికి ఏదైనా ఒక సమస్యని పూరించమని ఇచ్చినట్లయితే ఆ ఇద్దరి కవులకు ఒకే భావన, ఒకే వచనము, ఒకే రీతిగా రావడం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. ఇంకా కూడా నువ్వు వింటుంటాం మనం. ఏమని? ఇప్పుడు స్వప్నంలో కళ వస్తుంటుంది. కళ్ళలో ఒక పర్టికులర్ దేశము, కాలము, పనులు ఇవన్నీ కూడాను ఒకరికి వచ్చినటువంటి స్వప్నం, అరే నాకు కూడా అలాంటి కళే వచ్చిందే అనేటువంటివి కూడాను అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. స్వప్నంలో కూడా దేశ కాలక్రియలు కూడా సమానంగానే ఒక్కొక్కసారి వాళ్ళకి స్ఫురణకి వస్తూ ఉంటాయి. ఇక్కడ లవణరాజుకు లవణ చక్రవర్తి కలిగినటువంటి అనుభవాన్ని గురించే కదా నువ్వు అడుగుతున్నావు. ఈ లవణ చక్రవర్తి కలిగేటువంటి అనుభవం కూడా పూర్తిగా ఇలాంటిదే. ఆ వింధ్యాద్రి సమీపంలో ఆ పుష్కర గ్రామం, అది పుష్కర గ్రామంలో ఒక వ్యవహారం జరిగింది, ఒక వృత్తాంతం జరిగింది. ఇక్కడ ఆ వృత్తాంతంలో లవణుడు ఏమనుకున్నాడు, అతనికి వచ్చినటువంటి ఆ స్వప్నం లాంటి ఆ యొక్క స్ఫురణలో, ఆ యొక్క భ్రాంతిలో లవణరాజు ఏమనుకున్నాడు, నేను ఆటవిక్కుడిని అయిపోయాను. ఎలాగా తోచింది అతనికి, ఆటవికుడుగా అయినట్టు, ఒక ఆటవిక స్త్రీని వివాహం చేసుకున్నట్టు, అక్కడ రకరకాల ఈతి బాధలకు లోనైనట్టు, అలా చాలా వ్యవహారం నడిపినట్టు, దుర్భరమైనటువంటి పరిస్థితులకన్నిటికీ ఎక్స్పోజ్ అయినట్టు, ఇవన్నీ కూడాను వచ్చిన వ్యవహారం అంతా కూడాను స్వప్నంతో సమానమైందేనయ్యా. ఇప్పుడు మనకి కళల్లో ఎక్కడెక్కడో కథలు ఎప్పుడెప్పుడో జరిగినట్టుగా ఆ సంఘటనలన్నీ వస్తుంటాయి. ఆ విధంగా కళలో పూర్వ కథలాగా అది ఆ యొక్క వృత్తాంతం అంతా, ఆ పుష్కస గ్రామం వృత్తాంతం అంతా లవణరాజు చిత్తంలో భాషించింది రామా అంటున్నారు. లేదా ఇంకొక రకంగా చెప్తున్నారు మహర్షి. ఇప్పుడు లవణరాజు కళలో చూసినటువంటి భ్రమ అదే వింధ్య ప్రాంతంలో ఉన్నటువంటి వేరొక రాకుమారుడి చిత్తంలో అడవిలో స్ఫురించి ఉండవచ్చు. లవణరాజుకి ఏదైతే ఆ భ్రాంతి కలిగిందో అదే విధమైన భ్రాంతి ఆ పుష్కస గ్రామంలో మరొక యువరాజుకో ఎవరికో రాజుకో ఎవరికో కలిగి ఉండొచ్చు. ఇక్కడ రాజు భావన ఆ రాకుమారుడి భావన కానీ, లేదా రాకుమారుడి భావన రాజు భావనగా కానీ ప్రతిఫలించి ఉండవచ్చు. అతనికి కలిగిన భ్రాంతి అయినా ఇతనికి కలిగి ఉండొచ్చు, ఇతనికి కలిగిన భ్రాంతి అయినా అతనికి కలిగి ఉండొచ్చు. మామూలుగా ఈ సమస్యాపూర్ణాల్లో మనకి ఇది బాగా తెలుస్తుంటుంది. చాలామంది కవులు ఏమంటారంటే వాళ్ళ ఊహలు మాటలు ఒకే రీతిగా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. అలాగే
స్వప్నంలో దేశ కాల క్రియలు కూడా చాలామందికి ఒకే రకంగా కనపడినట్టు వచ్చిన దృష్టాంతాలు కూడా ఉన్నాం. ఇది విషయం ఇప్పుడే మనం చెప్పుకున్నాం అనమాట, మళ్ళీ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఈ లవణరాజుకు తనది కానటువంటి మరొకరి అనుభవం తనదిగా స్మరించాడు. ఇతను లవణరాజు అనుభవం తనది కాదు, వేరొకరి అనుభవాన్ని తన అనుభవంగా స్మరించాడు. అతని స్మరణ ఇతని స్మరణ మధ్య వినిమయం జరిగింది, ఎక్స్చేంజ్ జరిగింది అనమాట. అంటే స్మరణను ఒకళ్ళకొకళ్ళు మార్చుకున్నారు. అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి భ్రాంతి కలిగింది, ఇతనికి ఆ భ్రాంతి ఇతను షేర్ చేసుకున్నాడు అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఎక్స్చేంజ్ జరిగిందనమాట, స్మరణ వినిమయం జరిగింది. ఎందుకు జరిగింది వినిమయం అంటే, ఎందుకు ఇతనికి ఇంత బాధ రావాల్సి వచ్చింది అంటే, ఎవరు చేశారు ఈ పని? ఈ స్మరణ యొక్క వినిమయం దేనివల్ల, ఎవరి వల్ల కలిగిందంటే, ఆ ఇంద్రదూత ఉన్నాడే, ఇంద్రదూత తన మనసు ద్వారా ఆ ఇంద్రదూత లవణరాజుకి ఈ పరిస్థితిని కల్పించాడు అనమాట. ఎందుకు కల్పించాడు లవణరాజుకి ఆ పరిస్థితి అంటే, అతను 60 సంవత్సరాల దుర్భరమైనటువంటి కష్టాలు అనుభవించాలి కాబట్టి. ఎందుకు 60 సంవత్సరాలు కష్టాలు అనుభవించాల్సి వచ్చింది? ఆయన రాజసూయాగం చేశాడు కాబట్టి. ఆ రాజసూయాగం కూడా మానసికంగా చేశాడు కాబట్టి, మానసికంగా చేసినటువంటి యాగానికి 5 రెట్లు ఫలితం ఉంటుంది కాబట్టి, ఎవరైనా సరే, ఏ చక్రవర్తి అయినా సరే రాజసూయాగం చేశాడు అంటే 12 సంవత్సరాల దుర్భరమైనటువంటి కష్టాలు అనుభవిస్తాడు అన్నది శాస్త్ర నియతి. కాబట్టి ఇతను మానసికంగా చేశాడు కాబట్టి, ఆ మానసికంగా చేసినందుకు 5 రెట్లు ఫలితాన్ని, 12 5 60 సంవత్సరాల దుర్భర ఆ యొక్క పరిస్థితుల్ని ఇతను అనుభవించవలసి ఉంది. కాబట్టి ఆ ఇంద్రదూత ఏం చేశాడు? ఈ రకమైనటువంటి కష్టాన్ని లవణరాజుకి కల్పించాడు, తన మాయాశక్తిని ఉపయోగించి కల్పించాడు, ఆ దుఃఖాన్ని ఇతనికి కల్పించాడనమాట. ఇప్పుడు చూడండి, స్మరణ కళ 2 ఉన్నాయి. స్మరణకి కళ 2 దగ్గరగా ఉంటాయి, కొన్ని భేదాలు ఉన్నాయన్నమాట. స్మరణ అంటే ఏంటంటే, పాత విషయాలు అనుభూతికి వస్తుంటాయి స్మరణలో, అంతేగాని ఆ రూపాలు స్పష్టంగా కనపడవు. స్వప్నంలో రూపాలన్నీ బాగా కనపడుతుంటాయి, కానీ జరిగిన దాన్ని యథాతథంగా చూడలేడు. అయితే ఈ స్వప్నము స్మరణల యొక్క మేలు కలయిక ఏదంటే ఇంద్రజాలం. ఇంద్రజాలం ఏం చేస్తుందంటే, ఈ రెండింటి మధ్య నడుస్తూ ఉంటుందన్నమాట. ఇది కళలాగా రూపాలను చూపుతూ ఉంటుంది, స్మరణలాగా జరిగిన సంఘటనలను కూడా చూపుతూ ఉంటుందన్నమాట. ఇంకా అంతేకాకుండా ఈ ఇంద్రజాలం ఏం చేస్తుంది, ఇంకా కని విని ఎరగనటువంటి కొత్త అనుభవాల్ని కూడా దీనికి చూపుతుందన్నమాట. అది ఇంద్రజాలం అంటే అసలు. కాబట్టి ఇప్పుడు లవణరాజు ఏం చేశాడు, మరొకరు అనుభూతిని ఇంద్రజాల రూపమైన స్మరణగా తాను అనుభవించాడు. లవణరాజు ఎవరో అనుభవించినటువంటి ఆ దాన్ని స్మరణగా, ఇంద్రజాల రూపంగా స్మరణగా తాను అనుభవించాడనమాట. అందువల్ల ఈ అనుభూతి ఏంది, ఇది ఎలా వచ్చింది అని అతనికి అంతు పట్టలేదు ఆ విషయం. ఇది ఇంకెవరికో జరిగిన అనుభవం కాబట్టి లవణరాజు అసలు యాక్చువల్గా నాకెప్పుడు ఇది ఏంటిది అని కనుక్కోవాలని తనే స్వయంగా వెళ్ళి దాని యొక్క నిజానిజాలన్నీ తేల్చాడనమాట. వెళ్ళి వెతికి చూచాడనమాట. ఆ ఊరు నిజంగా దొరికింది ఆయనకి, వెతుకుతానే ఆయనకి దొరికిందనమాట. అయితే ఆ ఆటవిక కన్యను వివాహం చేసుకున్న వాడిని నేనే అన్నటువంటి భ్రాంతి ఈ రాజులో నాటుకుపోయి ఉండడం వల్ల ఇక ఆ రాకుమారుడిక ఆయనకి ఆ రకమైనటువంటి భ్రాంతి అప్పుడు కలిగింది. కాబట్టి ఆ రాకుమారుడు అనుభవించినటువంటి ఆ అనుభూతిని ఈ ఇంద్రజాలికుడు మాయ ద్వారా ఇతను అనుభవించేటట్లు చేశాడు. కాబట్టి వాస్తవంగా లవణరాజు అనుభవాలు కావివి. ఎవరు అనుభవాలు? ఎవరో ఒక రాకుమారుడు అనుభవాలు అన్నమాట, ఇంకెవరో రాకుమారుడు అనుభవం. కానీ ఆ రాకుమారుడు నేనే భ్రాంతిలో మన లవణరాజు ఉన్నాడు కనుక ఆ దుఃఖాలన్నీ కూడాను ఈయనకే పట్టుకున్నాయన్నమాట. కాబట్టి రామా, నేను ఇందులో, అయ్యా నువ్వు అడిగావు ఎలా జరిగిందని నన్ను గుచ్చి ప్రశ్నిస్తున్నావు రామా, మరి ఇందులో నేను చేసిన కల్పనేమి లేదయ్యా, వాస్తవం ఇది, మనసు చేసే మాయాజాలం ఇదంతా అంటున్నాడు. నువ్వు నమ్మలేంది కూడా ఇక్కడ ఏం లేదబ్బాయ్, ఇది నా యొక్క వివరణ అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.